పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, వారికి కార్యక్రమం సంబంధం లేకుండా ఎట్టి బస్సులో కరీంనగర్ కూడా నా శాఖకు సంబంధించి గృహాలు ఎక్కువ ఇస్తా, ఇంద్రమ ఇళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లను మనకు ఎక్కువడానికే వచ్చినటువంటి మా పొంగిరెడ్డి సీనన్న గారు, అదేవిధంగా మా అన్న మా సోదరుడు పెద్దలు గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మా అన్న గౌముల కమలాకర్ గారు. నాకు పొన్నమన్నకైతే పోయినా ఏం లేవు, గ్యాప్స్ ఏం లేవు, నాకు కమలాకర్ కూడా గ్యాప్స్ ఏమి లేవు. ఇక కొంచెం ప్రభాకరం కమలాకర్ అది కూడా పోతుంది సార్, ఉండదు ఇక అవి కూడా పోతాయి. ఇక దీంతో నీ స్టేజ్ తో క్లోజ్. ఇక డౌట్ వస్తుంది ఏదేమన్నా ఓ నవ్వుతలేరు, ఏం డౌట్ లేదు, అందరం కలిసి ఉంటాను, ఏం ఇబ్బంది లేదు. అలా ఇవాళ ఈ వేదిక చూసినాక మా సీనియర్ల పరిశ్రమ మా ఖమ్మంలో పోతే ఊకే కొట్టుకుంటారా, ఏడిపోయినా నొల్లెడుతుంది. కరీంనగర్ లో వీళ్ళందరూ నవ్వుకుంటే ప్రశాంతంగా అందరు కలిసి ఉన్నారు అంటే బస్ అంటే అభివృద్ధికి ఇది ఒక ప్రధాన ఉదాహరణ. కరీంనగర్ స్మార్ట్ సిటీ విషయంలో అందరూ కలిసి అనేది ఒక మంచి సంకేతం పోయింది వాళ్ళు. అదేవిధంగా మాజీ మేయర్ గౌరవ పెద్దలు మా రవీంద్ర సింగ్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, వేదిక గౌరవ కార్పొరేటర్లకు, ఇచ్చేటువంటి పెద్దలకు, మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం, చాలా రోజుల తర్వాత ఈరోజు స్మార్ట్ సిటీ పనులను పూర్తి చేసుకుంటున్న సందర్భంలో కేంద్ర మంత్రివర్యులు ఒక సాధారణ కుటుంబం నుంచి చూడండి నాయకులు శ్రీ మనోహర్ ఖట్టర్ గారు, వారి తండ్రి కిరాణా షాప్ నడుపుకుంటున్న సందర్భంలో ఆర్ఎస్ఎస్ ప్రచారంగా వచ్చిన తర్వాత రాజకీయాలకు వచ్చి హర్యానాలో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, దాంతోపాటు హౌసింగ్ మంత్రిగా 3 ప్రధానమైన బాధ్యతలు చేపడుతున్న వ్యక్తి వారు. నరేంద్ర మోడీ గారికి చాలా ఇష్టమైన వ్యక్తి కాబట్టి 3 ప్రధానమైన శాఖలు వారికి ఇచ్చిన వాళ్ళు. ఇవాళ మనందరి విషయాలు, మన సమస్యలను నరేంద్ర మోడీ గారికి తీసుకుపోయి ఈ కరీంనగర్ కార్పొరేషన్ లో ఇంకా అందంగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక ఆలోచనతోని వారు మనందరినీ ఆశీర్వదించడం రావడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడు ఉదయమే ఒక పార్కు, దాంతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్, దాంతో పాటు 24 గంటల నీటి సరఫరా. మీకు తెలుగు రాష్ట్రాలు కాదు, ఈ సౌత్ లో ఎక్కడ కూడా, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో నాకు తెలిసి ఎక్కడ కూడా 4000 కనెక్షన్స్ 24 hours వాటర్ కనెక్షన్ ఈ సౌత్ లో ఎక్కలేదు. మొట్టమొదటిసారి స్మార్ట్ సిటీలో భాగంగా ఇలా కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరు మీద 4000 కనెక్షన్ ఇస్తున్నట్టు నిజంగా దీనికి సహకరి కష్టపడి పనిచేసినటువంటి గౌరవ మేయర్ గారికి, గౌరవ పాలక వర్గం అందరికీ, గౌరవ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాం. కమలాకర్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తున్నాం. ఇది ఎక్కలేదు కాబట్టి ఇప్పుడే మంత్రి గారు చెప్తున్నారు, కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు, సార్ ఓన్లీ ఇవి 4 డివిజన్స్ మాత్రమే వస్తున్నాయి. రాబోయే రోజుల్లో కరీంనగర్ కార్పొరేషన్ అంతా కూడా ఈ 24 hours వాటర్ సప్లై ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మీ శాఖ నుంచి ప్రత్యేకంగా మాకు నిధులు ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా వారికి కోరడం జరుగుతున్నది. దాంతోపాటు మా పొన్న ప్రభాకర్ అన్న ఆవేదన చెప్పాడు, మీ అందరికీ ఆ వాయిస్ అర్థం కాలే, మీ అందరికీ ఆ డంపింగ్ యార్డ్ కంపు చాలా ఇష్టం అంటున్నాను మీకు, అందుకే ఎవరు సపోర్ట్ గట్టి కొట్టుబడి మా ప్రభాకర్ అన్న చాలా ఆవేదన మంచి అయిపోయాడు. కాబట్టి అలా మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఒక్కసారి అందరు లేచి నిలబడి ఆ డంపింగ్ యార్డ్ కంపు మాకు పోవాలని చెప్పి ఒక్కసారి విజ్ఞప్తి చేయడం అందరూ వస్తారు సార్. మిగతా కూడా కూర్చున్న అంతా లేచి మీకు కంపు అవసరమైన కూర్చొని లేకుండా నిలిచి వాళ్ళు చెప్పండి. థ్యాంక్ యూ. తప్పకుండా ఆ డంపింగ్ యార్డు దానివల్ల చాలా नुकसान हो रहा सर, करीमनगर में बर्निंग इशू है सर, वो डंपिंग यार्ड का इशू पूरा जनता को नुकसान हो रहा है सर. आप कृपया करके वो डंपिंग यार्ड से विमुक्ति करिए सर, करीमनगर जनता को प्लीज सर. ये इंपॉर्टेंट इशू है सर. ये కాబట్టి డంపింగ్ యార్డ్ విషయంలో తప్పకుండా వారు స్పందిస్తారని చెప్పి, వారు ప్రధాన సమస్యలు ఆ డంపింగ్ యార్డ్ సమస్యను వారు పరిష్కరిస్తారని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. దాంతోపాటు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల స్మార్ట్ సిటీ ప్రకటించిన తర్వాత అన్ని రకాల నిధులను విడుదల చేస్తుండడం వల్లనే ఇవాళ స్మార్ట్ సిటీ ఇలా పనులు పూర్తి కాబోతున్నాయి. వాళ్ళు సరే కొంత ఇబ్బందులు వస్తున్నప్పుడు కూడా మొదట విడుదల కాని సందర్భంలో కూడా స్టాండింగ్ కమిటీలో నేను చాలా సీరియస్ గా గొడవ చేసిన తర్వాత అప్పుడు వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం, కరీంనగర్ కానీ వరంగల్ కానీ, దాని తర్వాత పనులని త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేసింది. స్మార్ట్ సిటీ మిషన్ యొక్క టర్మ్ అయిపోయినప్పుడు కూడా
మనోహర్ లాల్ ఖట్టర్ గారు మంత్రి అయిన తర్వాత స్మార్ట్ సిటీ మిషన్ ఆపే ప్రసక్తి లేదు. ఇప్పటివరకు పనులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ పనులు పూర్తి ఎవరు కూడా స్మార్ట్ సిటీ మిషన్ గా ఆ టైం పొడిగిస్తా అని చెప్పి వారు ప్రత్యేకంగా పొడిగించారు. కాబట్టి ఈ రోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 24 hours వాటర్ సప్లై కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం వారి కృషి వల్ల. కాబట్టి కరీంనగర్ కార్పొరేషన్ కు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధమన్నాం. ఎందుకంటే వేములవాడ దేవస్థానాన్ని స్మార్ట్ మన ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కరీంనగర్ ఎల్ఎండిని కూడా టూరిజం రామాయణ సర్క్యూట్ కింద టూరిజం కింద పెట్టాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తర్వాత సంబంధిత శాఖ మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది. దాంతో పాటు పొన్న ప్రభాకర్ ఏం చేసినట్టే నవోదయ స్కీములు ఎట్టి పట్ల వంగరికి ఇస్తేనే ఇంకోసారి మీతో మాట్లాడతా లేకుండా మాట్లాడని వార్నింగ్ ఇచ్చిన తర్వాత నేను కూడా కేంద్ర మంత్రిని కలిసాక సిరిసిల్ల దాంతో పాటు సిరిసిల్ల హుస్నాబాద్ రెండు ప్రాంతాలకు కూడా నవోదయ స్కూల్ శాంక్షన్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. దాదాపు శాంక్షన్ చేశాడు. దాంతో పాటు కరీంనగర్ ప్రజలందరూ ఎదురు చూడండి ఈఎస్ఐ హాస్పిటల్ కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయబోతుంది కరీంనగర్ కి సంబంధించి. కాబట్టి ఇట్లా అనేక నిధులు కేంద్రం నుంచి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అందరం కలిసికట్టుగా ఈ అభివృద్ధి కోసం ముందుతాం. తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్కువేం చేయలేదు. 10 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి. కేవలం 1,50,000 కోట్ల రూపాయలను జాతీయ రహదారులకు ఇష్టం. ఇవాళ కేవలం పెద్దపల్లి తప్ప 32 జిల్లాలకు జాతీయ రహదారుల విస్తరణ జరిగింది. పెద్దపల్లి కూడా అతి త్వరలో దాన్ని కూడా జాతీయ రహదారి విస్తరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 32,000 కోట్ల రూపాయలు రైల్వే నిధులకు కూడా జరిగింది. ఇట్లా ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగుతానే కలిసి సమన్వయంతో ముందుకు సాగుతానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. కాబట్టి అందరం కలిసిమెలిసి ఎట్టిపోతూ ఈ కరీంనగర్ అభివృద్ధికి రాబోయే రోజుల్లో కూడా మేమందరం ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సమయం లేదు. వారు మళ్ళీ ఢిల్లీ హైదరాబాద్ లో మీటింగ్ ఉంది. ఢిల్లీ వారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన సంస్థలు వారికి చెప్పినాం కాబట్టి వారు మన సమస్యలను స్పందిస్తారని చెప్పి ఒక ఆశతోని ఈ రోజు మనం ఉన్నాం. కాబట్టి దానికోసమే ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి వారిని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మీరు కూడా రాజకీయాలకు అతీతంగా సహకరించండి. ఈ భేదాభిప్రాయాలు పక్కబెట్టి అందరం కలిసిమెలిసి అన్ని జెండాలు పక్కబెట్టి అభివృద్ధి ఎజెండాగా మనం ముందు ప్రయత్నం చేస్తే తప్పకుండా కరీంనగర్ ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యుడిగా మీ ఆశీర్వాదంతో గెలిచిన పార్లమెంట్ సభ్యుడిగా మీరు గెలిపించిన తర్వాత నన్ను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మంత్రిని చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ అభివృద్ధిని ఆపే ప్రసక్తి లేదు. ఏ ఆశతోని ఏ ఆలోచనతోని మీరు ఒక బాధ్యతను నా భుజ స్కంధాల మీద పెట్టారో ఈ కరీంనగర్ పుట్టిన బిడ్డగా ఈ మానేరు నీళ్లు తాగిన కాబట్టి తప్పకుండా ఈ కరీంనగర్ అభివృద్ధికి కంకణ బద్దునే ముందుకు సాగుతా అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.